దినాన తనని దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించుకు వచ్చిన సకల పరిశుద్ధులందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్నాను. మరి ఎప్పట్లాగే ఈ యొక్క పునరుత్థాన దినాన ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. గత వారం సహోదరులు ఏమి వివరించారు గుర్తుందా? గత ఆదివారం వాస్తవమైన జీవితం సంపాదించుకున్నట ఎట్లనేది సహోదరులు చాలా వివరంగా మనకు వివరించున్నారు. మరి అలాగనే ఈ యొక్క పునరుత్థాన దినాన్ని కూడా దేవుడు మనతో ఏమైతే మాటలు మాట్లాడాలని అనుకున్నాడు అట్టి మాటలను వినటి ఎందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి వినవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకం కోరుకుంటున్నాను. మనకి ఎప్పుడు తెలిసినటువంటి సందర్భమే ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం నుంచి మనం ఒక అంశాన్ని ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రిక. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన 7 సంఘాల గురించి కూడా 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలను ఆ సంఘాల్లో ఉన్నటువంటి మంచిని కూడా అభినందిస్తూ వర్ణించినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపించింది. అలానే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచ్చేసరికి సార్దీసులో ఉన్న సంఘానికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ అంటే చూడండి ఒకసారి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ సార్దీసులో ఉన్న సహోదరులు అంటే ఎలా జీవిస్తున్నారంట కానీ మృతులుగానే ఉన్నారంట. వాళ్ళు అంటే పాపంలోనే ఉన్నారు, జీవిస్తున్నారు కానీ ఇంకనూ పాపంలోనే ఉన్నారు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలె వచ్చేదును, ఏ గడియను నీ మీదకి వచ్చేదును నీకు తెలియదు. మనం ఈ యొక్క 3 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే జాగరూకుడవై ఉండుము. ఈ పదం కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా పలకడానికి ఇబ్బందిగా ఉంది. మనం కూడా చాలాసార్లు ఈ పదాన్ని ఎక్కువసార్లు మనం చదివి ఉండం, విని ఉండం. ఇది ఏ అర్థాన్ని ఇచ్చిద్దంటే జాగరూకత అనేది ఏ అర్థాన్ని ఇచ్చిద్దంటే ఇంగ్లీష్ బైబిల్లో మనకు చాలా క్లియర్గా బాగా కనిపించింది. కనిపెట్టుకుని వినుట. నువ్వు గనక నీ జీవితంలో దేవుడు మనకేం చెప్పాలనుకున్నాడంటే నువ్వు గనక నీ జీవితంలో జాగరూకత లేదనుకో, కనిపెట్టుకుని కనుక లేవనుకో నీవు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సార్దీసులో ఉన్న సంఘానికి లేఖ రాశాడు. ఎటువంటి విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటామంటే జాగ్రత్త కలిగి ఉన్నామంటే ఇప్పుడు మనం ఇంట్లో నడుస్తాం లేకపోతే బజార్లో పోతా ఉన్నప్పుడు ఏమైందంటే కాలికి అనుకోకుండా ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఇలా ఇనుము తగిలిందో ఏదో ఒకటి తగిలినప్పుడు దానికి ఆ తగిలిన గాయాన్ని కడుక్కొని పసుపు రాసి కట్టుకుంటే అది నయమైద్ది. నేను బలవంతుల్నే నేను కట్టుకొని పసుపు రాసుకొని ఆయింట్మెంట్ రాసుకొని అంటే ఏమైద్ది, అది జాగ్రత్త లేనిదైద్ది. అంటే కనిపెట్టుకొని ఉండట లేదన్నమాట. సెప్టిక్ అయ్యి కాలే తీయాల్సిన ప్రమాదం అయింది. అట్టి విషయంలో అతనికి ఏమీ లేదు, జాగ్రత్త లేదు, జాగరూకుడుగా లేడన్నమాట అట్టి విషయంలో. అలాగనే ఇళ్లలో చాలామంది స్త్రీలు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారుగా, కూరలు వండుతారుగా. ఏదో ఒక డేషా పెట్టి నూనె వేసి ఏదో 4 కూరగాయలు అందులో కలిపి తిప్పినంత మాత్రం అది కూర అవ్వదు. కూర ఎప్పుడైద్ది, ఏ సందర్భాలు ఏదేయాలి, ఏ సందర్భంలో ఏదేస్తే టేస్ట్ వచ్చిద్ది, అది ఎలా చేస్తే తినడానికి ఉపయోగపడిద్ది అనేటువంటి విషయాన్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని లేకపోతే అది కూరగా పిలవబడిద్ది, ఎలా పడితే అలా చేస్తే కాదు. అంటే ఏ విషయాన్నైనా సరే కనిపెట్టుకుని ఉండాలి. విశ్వాస విషయంలో కూడా సార్దీసులో ఉన్న సంఘ సభ్యులు ఎలా ఉన్నారంటే అది ఒక్కటి లోపంగా ఉందంట వాళ్ళకి. అంటే ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని లేరు, ఏదో చేద్దాంలే చూద్దాంలే, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యం అనేది మనిషికి ఒకసారి ఏర్పడిందంటే ఆ నిర్లక్ష్యం పోదు, మనిషిని కొరుకు పుండులాగా తినేసిద్ది.
చిన్న గాయం అయినప్పుడు మనం దానికి టెట్వాక్ ఇంజెక్షన్ అనేది ఒకటి చేయించుకోకపోతే అదేమైతే ఆ గాయం శరీరం మొత్తాన్ని బలహీనపరిచిద్ది. శరీరం బలహీనపడినప్పుడు ఆ కాలు చెయ్యో తీయాల్సి వచ్చింది. చివరాఖరికి ఒక్కొక్క సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండిద్ది. కాబట్టి నిర్లక్ష్యం ఉండకూడదు. మీలో నిర్లక్ష్యం ఉంది, మీరు కొన్ని విషయాల పట్ల మీరు కనిపెట్టుకొని లేరు అని సార్దీసులో ఉన్న సంఘానికి యోహాను గారు ఒక లేఖ రాశారనమాట. ముందు ఈ జాగరూకత దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడా లేదా, ఆయన మన ఎడల కలిగి ఉంటే మరి మనం ఎలా ఉండాలి అని ఆలోచిద్దాం. అసలు దేవుడు మన పట్ల జాగరూకుడై ఉన్నాడో లేడో అనేది చూద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవుడు మన పట్ల ఉంటేనే కదా మనం ఎలా ఉండాలనేది మనకు తెలిసేది. కాబట్టి ముందు దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడనేది ఆలోచించి తర్వాత మన దగ్గరకు వద్దాం. కీర్తనల గ్రంథం 121. రక్షించుటకు దేవుడు జాగరూకుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 121, కీర్తనలు 121 3 నుంచి చూడండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా యెహోవా మనల్ని కాపాడతాడంట. అయితే ఇక్కడ మనం 6వ వచనంలో కనుక చూస్తే పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అన్నాడు. మనం అనుకోవచ్చు చాలాసార్లు, అరే ఇది ఇశ్రాయేలుకి చెప్పిన మాట కదా, ఇది మనకెలా వర్తించిద్ది అనుకోవచ్చు మనం. ఈ మాట ఇశ్రాయేలుకి చెప్పారు కదా, పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు, ఇది మనకెలా వర్తించిద్దని. బైబిల్ మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే, బైబిల్ కనుక చదివే విధానం మనం కొద్దిగా ఆలోచిస్తే, అంటే మేము పోయిన కాడ, మేము ఎదిగిన కాడ మాకు సువార్థికులు మాకు చెప్పిన సిద్ధాంతం ఒకటి ఉంది. అంటే బైబిల్ని చదివే సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ బైబిల్ చదివే సిద్ధాంతం థియరీ ఎక్సిజెటికల్ మెథడ్ అని ఒకటి ఉంది. అంటే ఒక వచనాన్ని మనం తీసినప్పుడు ఆ వచనం అప్పుడు వారికి ఎలా వర్తించింది, ఇప్పుడు మనకి ఎలా వర్తించింది అని ప్రశ్న వేసుకోనంట. ఒక వచనం మీద 7 ప్రశ్నలు వేసుకోవాలంట. ఆ వచనం ఎప్పుడుది, ఎలా, ఎవరికి, ఎందుకొరకు, నేడు మనకు అది వర్తించిద్దా అనే 7 ప్రశ్నలు వేసుకొని మనం ముందుకు వెళ్ళాలంట. కాబట్టి అది వారికే అనే కోణంలో మనం ఉండకూడదు, లేదా రాసింది మొత్తం మనకే అనే కోణంలో మనకు ఉండకూడదు. ఎలా ఉండాలంటే విడగొట్టుకోవాలి, ఏది ఎంతవరకు, ఏది ఇశ్రాయేలుకి చెప్పబడింది, అలాగని మొత్తం వాళ్ళకే మాకు లేదు అనకూడదు మళ్ళీ. కాబట్టి అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడిద్ది, ఆ వచనాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి. దేవుడు ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకి ఎండ దెబ్బైనా తగలకుండా చూసుకున్నాడు, వెన్నెల దెబ్బ తగలకుండా చూసుకున్నాడు. మరి మనకి ఎలా చూసుకున్నాడు? నేడున్న సమాజంలో, నేడున్న పరిస్థితుల్లో దేవుడు మనకి ఎలా తోడై ఉన్నాడు? మనందరం ఇప్పుడు సజీవులుగా ఉన్నాము, ఆరాధన కూడి వచ్చాము, దేవుడు మన పక్షాన ఉన్నట్టే. ఎందుకంటే మన సజీవులుగా ఉన్నాం నేటి వరకు. ఎంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు జీవితంలో. ఆయుష్కి మించిన ఆశీర్వాదం ఇంకేమైనా ఉందా? ఏదీ లేదు. మన సజీవులుగా ఉన్నామంటే ఎవరి కృప? అది దేవుని కృప. అయితే ఆ కాలంలో ఉన్నట్టే ఈ కాలంలో ఉండాలని లేదు. కాబట్టి దేవుడు మన పట్ల రక్షించడానికి జాగరూకుడై ఉన్నాడు. ఆయన మనల్ని కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, చిన్నపిల్లలు ఇళ్ళలో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు చిన్నపిల్లలకి భోజనం తినిపిస్తూ ఉంటారు, స్పూన్తో తినిపిస్తూ ఉంటారు. అంటే వారికి భోజనం తినిపించడం అనే పద్ధతి స్పూన్ అమ్మిటి స్పూన్ పెట్టడం కాదు. వాళ్ళకి 4-5 స్పూన్లు తినగానే వాళ్ళు ఏమంటారు, దాహం వేసినప్పుడు దాని దగ్గరకు రారు, వెనక జరుగుతూ ఉంటారు. అప్పుడు దాన్ని మనం కనిపెట్టుకొని, వీడికి దాహం వేసిందంట అనుకొని ఆ స్పూన్ పక్కన పెట్టి నీళ్లు తాగించాలి. అబ్బాయి దాన్ని తినే పిల్లగాడు దాన్ని ఎంజాయ్గా తింటున్నాడా లేదని కనిపెట్టుకొని ఉండాలి, తనకు అది నచ్చలేదా అని కనిపెట్టుకుని ఉండాలి. అంతేగాని స్పూన్ పెడతానే ఉంటే నీళ్ళు తప్పికైనా కానీ ప్రమాదం పిల్లగాడికి. అది దేవుడు కూడా మన పట్ల అంట అలా కనిపెట్టుకొని ఉన్నాడంట. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అంట ఎలా కనిపెట్టుకొని ఉన్నారో దేవుడు కూడా మనల్ని అలా కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నాడంట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడు దేవుడు అంట, కునుకుడు నిద్రపోడు. కాబట్టి దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడు? మనం రక్షించడానికి జాగరూకుడై ఉన్నాడు. అలానే ఇంకొక సందర్భం కూడా చూద్దాం.
ఇర్మియా 31:10. ఇర్మియా గ్రంథం 31:10. ఇర్మియా గ్రంథం 31:10 వచనం. జనులారా యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపంలోని వారికి దానిని ప్రకటింపుడి. దానిని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెడగొట్టినవాడు, ఇజ్రాయేలును చెదరగొట్టినవాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. అయితే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయతగా జీవిస్తున్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వారినే వేరొకరికి అప్పచెప్పాడు. వేరొకళ్ళ కింద వీళ్ళు బానిసలుగా వెళ్ళేటట్టు దేవుడే చేశాడు. అదే దేవుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా సమకూర్చి మందల ఒక గొర్రెల కాపరి ఎలా అయితే మందను మేపుతాడో అలా నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి రక్షించడానికి దేవుడు జాగరూకుడై ఉన్నాడు. మనం కనుక కొన్ని గ్రంథాలు వేరే గ్రంథాలు కనుక చూస్తే దేవుడి యొక్క పరిస్థితి ఎలా ఉండిద్దంటే, వాళ్ళు కొన్ని వాటి ఆశీర్వాదాలు కొన్ని ఇస్తారు, కొన్ని ఏదో శక్తి లేదు కొన్ని ఇస్తారు. అవి పోయిన తర్వాత మరలా తీసుకునేటువంటి శక్తి దేవుడికి లేదు అంటారు. ఇది హైందవ సిద్ధాంతాల్లో చాలా ఉంటాయి. చాలా ఎలా ఉంటాయి అంటే, వీళ్ళ నుంచి ఒక మాట పోయిన తర్వాత ఆ మాట మళ్ళీ తీసుకోలేరంట దేవుడు. అదేమైంది శాపంగా మారింది జనాలందరికీ. అయితే అటువంటి స్థితి కలిగిన దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఆ ప్రజలను రక్షించడానికి దేవుడు జాగరూకుడై ఉన్నాడు. ఇంకొక విషయం కూడా ఆలోచిద్దాం దేవుడికి సంబంధించింది. సామెతల గ్రంథం 15:3 చూడండి. ప్రతి స్థలముల మీద ఉండును. మంచి చెడుల విషయంలో జాగరూకుడు. మళ్ళీ ఇంకొకసారి చదవండి అక్క మాట. యెహోవా కన్నులు ప్రతి స్థలముల మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని యొక్క దృష్టి ఎవరెవరి మీద ఉంది? ఓన్లీ మంచివారి మీదే ఉందా? మంచివారి మీద ఉంది, చెడ్డవారి మీద ఉంది. చాలామంది చర్చికి వస్తా కూడా బాప్తీసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారు అనే మాట ఏంటంటే, నేను ఇంకా బాప్తీసం ఏమీ తీసుకోలేదుగా, నేనేం చేసినా తప్పులేలే, ఎలాగైనా ఉండొచ్చులే, ఏదైనా చేయొచ్చులే అంటారు. ఇప్పుడు ఎవరు ప్రమాదంలో ఉన్నట్టు? రక్షణ పొందని వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్ట, పొందినవారు ప్రమాదంలో ఉన్నట్ట? రక్షణ పొందని వారే మరీ ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు. ఇప్పుడు మనందరికి జబ్బు చేసింది, జబ్బు చేసి మనం ఆ జబ్బుని నయం చేసుకోవడానికి సంఘంలోనికి వచ్చాం. మనందరం జబ్బుని నయం చేసుకోవడానికి, పాపం అనే జబ్బుని నయం చేసుకోవడానికి మన సంఘంలోకి వచ్చి దేవుని వద్దకు వచ్చాం. జబ్బు శరీరంలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని డాక్టర్నే సంప్రదించకపోతే అతనంత ప్రమాదంలో ఉన్నాడు ఇంకా. కానీ మన వాళ్ళు ఎక్కువ వాడే భాష ఏంటంటే, నేను బాప్తీసం తీసుకుని నాకు సంబంధించింది కాదులే మరణం అనేది, నాకు సంబంధించింది కాదులే, నన్ను దేవుడు ఏమీ చేయలే, నేనేమి తీసుకోలేదుగా అని చెడ్డవారు అనుకుంటారు. చెడ్డవారు అంటే బాప్తీసం పొందిన వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, వీరికంటే కూడా వారు ఎక్కువ ప్రమాదాలు ఉన్నారని మనం గ్రహించాలి, మనం చెప్పగలగాలి వాళ్ళకి. కాబట్టి యెహోవా కన్నులు మంచివారి విషయంలో ఉంటుంది, చెడ్డవారి విషయంలో ఉంటుంది. ఆయన వాళ్ళిద్దరి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు, కనిపెట్టుకుని ఉన్నాడు వారిద్దరి యొక్క విషయాల్లో. అలాగనే ఓకే, దేవుని చూసుకుందాం. ఇప్పుడు మన సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు కూడా దేవుని ప్రజలు జాగరూకులై ఉండవాలను. దేవుడు కూడా అదే కోరుకున్నాడు, దేవుని ప్రజలు జాగరూకులై ఉండవాలను. అంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలా వద్దా? అయితే ఎట్టి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి అనేది ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఎట్టి విషయంలో మనం కలిగి ఉండాలి అనేది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు నీ హృదయంలో నుంచి తొలగిపోకుండానట్లు
నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును నీ కుమారుల నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి వాటిని నేర్పి నీవు హోరేబులో నీవు చాలక నీ కుమారులు వాటిని నేర్పి జీవిత విధానము గూర్చి మొదటిది జీవిత విధానమును గూర్చి మన జాగరూకత కలిగి ఉండాలా వద్దా? మనం కనుక చూసుకుంటే చాలా పరిస్థితుల్లో చాలా వరకు కోల్పోయిన తర్వాత, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత, అరే రే నేను ఆ పని చేయకుంటే బాగుండేదే, అరే నేను ఆ పరిస్థితిలోనికి వెళ్ళకుంటే బాగుండేదే అని మనం ఎప్పుడు ఆలోచిస్తాం? కోల్పోయిన తర్వాత ఆలోచిస్తాం. అదే కుటుంబ జీవిత విధానం గురించి కనుక ప్రారంభం నుంచే, మొదటి అడుగు నుంచే మనం అన్ని విషయాలు జాగ్రత్త కలిగి ఉంటే ఎలా ఉండిద్ది? కాబట్టి కుటుంబ పరిస్థితి విషయాలు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఆ జాగరూకత అనేది లేకపోతే చాలా ప్రమాదంలో పడతాం. కుటుంబం కానీ సంఘం కానీ చాలా ప్రమాదంలో పడతాం. ఎలా అంటే ఒక సందర్భాన్ని నేను చెబుతాను. జరిగిన సందర్భం ఒకటి, ఎలా ప్రమాదం పడతాం అనేది, అది జాగ్రత్త లేకపోవడం అనేది. చాలామంది మన యొక్క మానవ సైకాలజీ చెబుతున్న వరకు మన పరిస్థితి, మన ఆలోచించే విధానం ఎలా ఉండిద్దంటే, మన సైకాలజీ ఎలా ఉండిద్దంటే, మనం ఎప్పుడు మన కళ్ళ ముందు జరిగే వాటిని ఎక్కువ మనం పరిశీలిస్తూ ఉంటాం, ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అలానే ఎదుటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని, వారు చేసే పనిని కూడా మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఎక్కువ మనం ఆలోచించింది ఏంటంటే, మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోం. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాం, తన జీవితంలో వెళ్ళి పెడతాం, బయట జరిగే సొసైటీ యొక్క విషయాలు మనం రీసెర్చ్ చేస్తాం. లేక నేనేంటి, నా జీవితంలో ఫెయిల్యూర్కి సక్సెస్కి కారణం ఏంటి, నేను ఏ పాయింట్గా నేను సక్సెస్ అయ్యాను, ఏ పాయింట్గా నేను ఫెయిల్యూర్ అయ్యాను, ఫెయిల్యూర్ అయ్యి నేను మళ్ళీ నా జీవితంలో నేను అలా నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే దాని మీద ఫోకస్ ఉండదు మనకి. ఇది మానవుని యొక్క సైకాలజీ. తన గురించి తను ఆలోచించకుండా ఎప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఆ సైకాలజీ నుంచి బయటికి రావాలా. ఏ విషయంలో పొరపాటు జరిగింది, నేను ఏ విషయంలో తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు నేను ఎలా సరిదిద్దుకోవాలి అని జాగ్రత్తగా కలిగి ఉండాలన్నమాట. చూడండి, మోషే గారు ఈ మాట మనం చదువుకున్న మాట, ద్వితీయోపదేశం 4వ అధ్యాయం చదువుకున్న మాట. మోషే గారు, దేవుడు మనకి కనాను దేశం ఇస్తానన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ ఎలా ఉండాలి, దేవుడు చేసినటువంటి మహిమలు మీరు మర్చిపోమాకండి ఆ కార్యాలని. ఐగుప్తులోనంట 400 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నప్పుడు యోసేపు నరకని రాజు ఒకరు పరిపాలిస్తా బహు విస్తారమైన బాధలు పెడుతున్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని విడిపించుకొని ఐగుప్తులో 10 తెగుళ్ళు రప్పించి ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేయించి కానాను నడిపించాడు కదా. మీరు వాటన్నిటిని ఎప్పుడు కూడా మీ పిల్లలకి తెలియజేస్తూ ఉండండి. వారు ఏ విషయం కూడా వాళ్ళు మర్చిపోకూడదు. అయ్యి మీ పిల్లలకి మీరు తెలియజేయండి అని చెప్పి మోషే గారు చెబితే, ఆ ద్వితీయోపదేశం వచ్చేసరికంట ఒక జనరేషనే మర్చిపోయారంట దేవుణ్ణి. అది న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపించింది. దేవుని ఎరుగున తరం ఒకటి పుట్టిందంట. చూడండి, తల్లిదండ్రులు ఎంత అవిధేయతగా ఉన్నారో. జీవిత విధానం పట్ల వాళ్ళకు ఉందా జాగ్రత్త? ఉందా? అరే ఆ దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి మనల్ని విడిపించి కనాను అనే దేశాన్ని మనల్ని రప్పించి మన స్వతంత్రులుగా చేశాడే. అట్టి మాటలు దేవుని యొక్క బలాన్ని గురించి, మహిమ గురించి తన పిల్లలకు చెప్పాలి, వారిని కూడా దేవుళ్ళు ఎదిగేటట్టు చేయాలి అనే విధానం తల్లిదండ్రులకు ఉందా? తల్లిదండ్రులు చెప్పకపోవటం వల్ల ఒక తరమే ఏర్పడిందంట. దేవుడు యెహోవా ఎవరో తెలియని తరం ఒకటి ఏర్పడిందంట. కాబట్టి మీకు హాస్పిటల్లో కనుక, అంటే ఒక విషయం, హాస్పిటల్లో ఒక థియరీ ఉండిద్ది. ఎలా ఉండిద్ది అంటే, మామూలుగా హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గర పెట్టుకున్న కొటేషన్ ఒకటి ఉండిద్ది. జబ్బు వచ్చినప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నయం చేయించుకునేటువంటి పరిస్థితి కాదంట ఉండాల్సింది మనిషికి. జబ్బు రాకముందే తన నివారణ చేసుకోవాలా. జబ్బు అనేది తనకు రాకముందే నివారణ. ఎందుకంటే ప్రతి వ్యాధికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. షుగర్ వచ్చిందండి, షుగర్ వచ్చినప్పుడు దానికి షుగర్కి ముందు వెంటనే షుగర్ అటాక్ అవ్వదు, బాడీలో కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. అరిచేతికి అరకాలికి చెమటలు పోయటం, ఎక్కువసేపు ఎండలో ఉంటే అలసట రావటం, ఎక్కువగా దాహాద్రి అవ్వటం, ఎక్కువగా ఆకలి వేయటం, ఇలాంటివి కూడా కొన్ని సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ కనపడినప్పుడు మనం ఏం చేయాలి? నివారణ చేయాలి. దాన్ని ఏ విషయంలో ఆరోగ్య విషయం నివారణ చేసుకున్నాం అనుకో, మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు, మనం అనారోగ్యానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి జీవితంలో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భవిష్యత్తుని ముందుగానే ఆలోచించుకొని దానికి తగినట్టుగా మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడే
జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం, ఆదర్శమైన కుటుంబాలుగా మనం తీర్చిదిద్దగలుగుతాం. సంఘాలు కూడా చూడండి, ఇప్పుడు కుటుంబం అంటే సంఘం కూడా అదే కదా, అదే విధానం కదా. సంఘాల్లో కూడా ఒక పాస్టర్ గారు ఇలా ప్రకటిస్తున్నప్పుడు అంట, ఇలానే వాక్యం ఆదివారం పూట ప్రకటిస్తున్నప్పుడు ఏదో ఒక వచనం తప్పుగా చెప్పారంట. ఆ వచనం తప్పుగా చెప్పారని కూర్చున్న సంఘస్థులే, ఎంతైనా నేర్పినోడు కదా, కూర్చున్న సంఘస్థులు ఏం చెప్పారంటే, అన్న నువ్వు ఆ వాక్య భాగం తప్పుగా చెప్పావన్నా, దాన్ని సరి చేసుకోవాలని నువ్వు అన్నప్పుడు దాన్ని సరి చేసుకోకపోగా అగపడిన వాళ్ళకి కనబడిన వాళ్ళందరికీ కూడా వీళ్ళ గురించి చెడుగా చెప్పడం ప్రారంభం చేశాడంట. సంఘంలో ఉన్న సహోదరుల్ని తన తప్పును తను తేల్చుకోకుండా, తన తప్పును తను సరిదిద్దుకోకుండా ఎవరైతే క్వశ్చనింగ్ చేశారో వాళ్ళని తప్పుడుగా చిత్రీకరించడం జరిగింది. మొత్తం ఇగో ఫీలింగ్స్ ఉంటాయి కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ. అవి మంచిది కాదు. అది కుటుంబ ఎదుగుదలకు అది దోహదపడదు, కుటుంబ నాశనానికి దోహదపడింది. చివరాఖరికి ఏమైపోయింది, ఆ పాస్టర్నే జనాలందరూ ఏమనుకున్నారంటే, ఇతను ఇంతేలే, ఈయన స్థితిగతి ఇంతేలే, ఈయన మారలే, ఈయన ఇంతేలే అనుకొని విడిచిపెట్టేశారు అన్న. అంతెందుకు, ఆ ఇగోని తీసుకుంటే బాగుండేది కదా, కుటుంబం బాగుండేది, సంఘం బాగుండేది కదా. మీరు కనుక చాలా చోట్ల హాస్పిటల్కి వెళ్తే పురుషులకి కడుపులో ఫ్యాట్ ఎక్కువ పెరిగే ప్రదేశం అన్నమాట ఇది. అదేం చేసిద్దంటే కడుపులో ఉన్నటువంటి మెకానిజాన్ని దెబ్బతీస్తూ ఉండేది. ఎప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు దాన్ని తీస్తారన్నమాట బయటికి. అంటే మనిషికి కూడా యుగో ఎలా పనిచేసిద్ది అంటే అలా ఫ్యాట్ లాగా పనిచేసిద్ది. నువ్వు యుగోని తీసేసుకుంటే నీ మెకానిజం బాగా పనిచేసిద్ది, నీ క్యారెక్టర్ నిలబడిద్ది. నువ్వు ప్రతి విషయంలో నువ్వు యుగోగా ఫీల్ అయ్యావు అనుకో, నీ క్యారెక్టర్ నిలబడతావు, కోల్పోతావు క్యారెక్టర్ని. యుగో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి యుగో? జీవించే విధానంలో యుగో ఉండాలా. నేను ఎవరి మీద ఆధారపడలేదు, ఆ విషయంలో నువ్వు గొప్పగా ఫీల్ అవ్వు. నా జీవితం నేను జీవిస్తున్నాను, నేను ఒకరి మీద ఆధారపడను, నేను ఇతరులకు సహాయం చేసేవాడినే కానీ ఒకరి దగ్గర సహాయం పొందేవాడిని కాదు. ఆ విషయంలో నువ్వు ఇగోపడు, మంచిదే అది. ఇలాంటి విషయంలో ఇగోపడకూడదు అన్నమాట. అలా ఇగోపడి ఆ సువార్థికుడే ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు తన జీవితంలో తను తెచ్చుకున్నాడు. అలానే అదే మాట ఏం చెప్పారంటే, ఇశ్రాయేల్ ప్రజలు చెప్పాడు, మీరు దేవుని యొక్క విధానాన్ని నేర్చుకోండి, దేవుని యొక్క మహిమలు మీ కుమారులకు చెప్పండి. అలా చెప్పారంటే వాళ్ళ జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకుంటారు. మన యెహోషువ గారు ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకున్నాడో అలానే వారు కూడా కుటుంబాన్ని కట్టుకుంటారని చెప్పారన్నమాట. కాబట్టి మనం జీవిత విషయంలో ఎలా ఉండాలి? కనిపెట్టుకుని ఉండాలి. జీవితంలో తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. పిల్లలు ఎలా జీవిస్తున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారు, మగపిల్లగాడైతే ఎలా ఉంటున్నాడు, ఆడపిల్లలు అయితే ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండకపోతే ఇది అంటారు లోక సామెత, ఇది పొరపాటు జరిగిన తర్వాత ఇది పట్టుకున్న రావద్దు, ఇది అంటారు చూడండి మాట, ఇది రావద్దు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. కాబట్టి జీవిత విధానం గురించి కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎలా జీవిస్తున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారు, కూతురు ఎలా ఉంటున్నారు, కాలేజీకి వెళ్ళి పిల్లలు ఎలా ఉంటున్నారు, బళ్ళకి వెళ్ళి స్కూల్ పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది కూడా మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి కుటుంబ విషయంలో. అలానే ఇంకో పాయింట్ కూడా ఆలోచిద్దాం, ఇంకా ఏ విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి అనేది. మార్కు సువార్త 13:5 చూడండి. మార్కు సువార్త 13:5. యేసు వారితో ఇట్లు చెప్పసాగి, ఎవడనూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదారు. అబద్ధ బోధనలను గురించి జాగరూకుడై ఉండాలా వద్దా? చాలా నష్టం అబద్ధ బోధనలు కనుక సంఘాల్లోకి ప్రవేశిస్తే. మన జీవితాల్లోకి చూడండి, చాలామంది జీవితాల్లో కూడా మనం ఏదైనా ఒక స్థలం కొంటున్నాం అనుకో, స్థలం ఏదైనా కొంటున్నాం అనుకో, ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు డాక్యుమెంట్స్ పరిశీలిస్తాం, డాక్యుమెంట్స్ అక్కడ పరిశీలిస్తాం. దాన్ని తీసుకెళ్ళి ఏదైనా బ్యాంకుల కాడికి వెళ్ళి ఈ స్థలం వాల్యుబులా కాదా, ఈ స్థలం ఎంతకైతే ఇప్పుడున్న పరిస్థితులు ఆ స్థలం ఎంత కమ్ముడిపోయిద్ది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా కాదా, ఎంత ఎంక్వైరీ చేస్తాం మనం స్థలం కొనే విషయంలో. అంతెందుకండి, స్త్రీలు కూరగాయలు కొట్టుకెళ్తారు. స్త్రీలు కూరగాయలు కొట్టుకెళ్ళినప్పుడు కూరగాయలు ఎన్నిసార్లు తిరిగేస్తారు. 1 కేజీ వంకాయలకి, 1/2 కేజీ మిరగాయలకి. నేను 2 రోజులు వేరేనే తిరిగేస్తాను, ఎన్నిసార్లు తిరిగేస్తారు. కాయలంటే కాయలు, కాయలంటే కాయ. అయితే చూడండి, అలానే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా బట్టలు పరిశీలన ఎలా ఉంటుంది చూశారు ఎప్పుడైనా? మన సంఘంలో ఫిలిప్ అని భలే పరిశీలిస్తాడు, బట్టలు పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఊడు మాకు భయం వేసింది కుట్టానేమంటాడేమో అని, గట్టిగా పట్టుకుని పీకుతూ ఉంటాడు. అంటే ఎంత పరిశీలన చేస్తారు చూడండి. ఎన్ని విషయాల్లో మనం పరిశీలన చేయింది, ఒకే ఒక విషయంలో పరిశీలన చేయం. ఏ విషయంలో పరిశీలన చేయం? బోధ విషయంలో మనం అసలు పరిశీలన చేయాలి. అలా ఉందా లేదా?
ఒక సంఘం ఉందండి, ఏదైనా చెప్పిపోయినప్పుడు అంట వాళ్ళు వచ్చి విని సంతోషించి ఊరుకుంటారంట. చెప్పబడినటువంటి వాక్యాలు మొత్తం కూడా లేఖనములు అలా ఉన్నాయో లేవనంట ఎప్పుడు పరిశీలిస్తారంట. బెరయా సంఘస్థులు ఉన్నారు, అలా ఉండాలి. చెప్పబడిన ప్రతి వాక్యం కూడా యాక్సెప్ట్ చేయకూడదు. మనందరూ మనం పరిశీలన చేసుకోవాలి, అలా ఉందా లేదా, అలా ఉందా లేదని. అబద్ధ బోధలు ఎంత ప్రమాదకరం అంటే, ఇది మనం ఎక్కడ విన్నది కాదు, మా దగ్గర జరిగిన సంఘటనే చెబుతాను నేను ఒకటి. మా సంఘంలో జరిగిన విషయం నేను ఒకటి చెబుతా. ఎక్కడో చాలా దూరం నుంచి బెంగళూరు నుంచి ఒక సహోదరులు వచ్చారు. ఆ సహోదరులు కూడా అంట, మేము ఒక సహోదరుని పిలిచాం మా దగ్గర కళ చెప్పుకోవడానికి. మార్గ మధ్యంలో ఆయనకి ఇంకొక సహోదరుడు యాడ్ అయ్యిండు. ట్రైన్ ప్రయాణంలో పోతున్నప్పుడు ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు కదా, అలానే ఒక సహోదరుడు కలిసిందంట. కలిసినప్పుడు వాళ్ళిద్దరూ సంఘాలు కొద్దిగా మాట్లాడుకున్నప్పుడు, బ్రదర్ నేను కూడా మీతో పాటు వస్తాను, పేట వెళ్తున్నారా, నేను కూడా వస్తాను మీతో పాటు, నేను కూడా ఒక ఉద్దేశం చెబుతాను మీ సంఘస్థులకు వచ్చానంట. సరే ఇతను కూడా మంచి బాగానే మాట్లాడుతున్నాడు అనుకొని అతనేం చేసిన సరే రాండి అని చెప్పి తీసుకొచ్చిండు. మాకు తెలియదు బెంగళూరు నుంచి ఒకే సహోదరుడు వచ్చిండు అనుకున్నాం, కానీ ఇద్దరు వచ్చారు. అప్పుడు మా క్లాస్ స్టార్ట్ అయింది, మేము అందరూ వచ్చి కూర్చున్నాం. మొదటి మెసేజ్ ఆ బ్రదర్కే ఇచ్చారు, ఎవరు గెస్ట్గా వచ్చారే అతనికే ఇచ్చారు మొదటి మెసేజ్. ఆయన ఇచ్చినప్పుడు ఆదికాండం గురించి చెప్పాడండి ఒక పాఠం. చెప్పి అసలు ఆదికాండం అనేది లేదు బైబిల్లో, అదంతా అలంకారం, ఆడ పరిస్థితులు ఏదైనా తోట లేదు, పాలు లేదు చెప్పి చివరాఖరి బాప్తీసం అవసరం లేదు, సంఘం అవసరం లేదు, ఆదివారం ఆరాధన కూడుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండు. మొత్తం మేము విని సహనంతో విని చివరాఖరిగా వెళ్ళబోయే ముందు, బ్రదరు నిజమే మీరు ఏం వద్దంటున్నారు, ఆదివారం ఆరాధన వద్దంటున్నారు, బాప్తీసం అవసరం లేదంటున్నారు, బల్లారాధన అవసరం లేదంటున్నారు, ఏదైనా తోట మొత్తం అలంకారం అంటున్నారు. సరే మీరు బెంగళూరు నుంచి ఒక 1500 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం ఏంటి, ఏమీ లేకపోతే అంత ఖర్చు పెట్టుకుని మాకు ఎందుకు చెప్పాలనుకున్నారంటే, ఆయన అన్నమాట ఏంటంటే ఏమీ లేవు అని చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు. ఏమీ లేవని చెప్పడానికే. ఆ పిలిపించినటువంటి సహోదరులు ఆయన పంపించిన తర్వాత సంఘం అంతటికి క్షమాపణ చెప్పి, నన్ను క్షమించండి తప్పు చేశాను, ఏదో మార్గ మధ్యలో కలిసి నుంచి తీసుకొచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పాడు. పెద్ద దైవజనులు క్షమాపణ చెప్పాడు సంఘానికి. కాబట్టి అబద్ధ బోధలు బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మాట రెండవ యోహాను పత్రిక చూడండి ఎలా ఉండిద్దో ఒక మాట. యోహాను రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి అక్క. 8వ వచనం 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలో పాలివాడవును. అబద్ధ బోధనలను ఎవరైతే ప్రేమించి దానికి మక్కువ అవుతారో వారు కూడా దుష్క్రియలు పాలివారు అవుతారంట. కాబట్టి మనకు వివేచన జ్ఞానం ఉంది, ఏది మంచో ఏది చెడో ఆలోచించే తత్వం మనలో ఉంది. కాబట్టి అబద్ధ బోధనల గురించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉందాం. అటు విషయాలు మనం ఎలా ఉండాలి, అది కనిపెట్టుకొని ఉండాలి. ఏది ఆరోగ్యకరమైన బోధ, ఏది అనారోగ్యకరమైన బోధ అనేది మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇంకొకటి కూడా చూద్దాం, ఇంకొక వచనం కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 16:7 చూడండి. నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా అంద్రోనికును యూనియాకును అక్క 16:7 చదువుతుంది. ఓకే. నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా అంద్రోనికును యూనియాకును సారీ అక్క 17 వచ్చిన చదవండి. 17. సహోదరులారా మీరు నేర్చుకుని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలక్క. సంఘములో భేదములు కల్పించే వారి విషయంలో సంఘంలో భేదములను కల్పించే వారి విషయంలో మనం జాగరూకుడై ఉండకపోతే చాలా ప్రమాదం ఉంది. ఇది ఎలా వచ్చిందంటే ఈ సంఘంలో భేదాలు సృష్టించేవారు దీన్ని ఎలా సృష్టిస్తారంటే వారి మాట చేతనే కానీ వారి బోధ చేతనే కానీ
మనుషుల్ని ప్రలోభ పెడతా ఉంటారు. మాట చేతనే కానీ బోధ చేతనే కానీ ప్రలోభ పెట్టి తను ఆశించింది ఏదైనా సంఘంలో ఒకటి ఉంటే అది జరగలేదనుకో, తను ఆశించింది సంఘంలో ఏదైనా ఉందో అది జరగలేదనుకో, ఇతర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాన్ని దీనంగా తను ఏదో కోల్పోయినట్టుగా, సంఘం ఏదో కోల్పోతున్నట్టుగా దాన్ని ఏం చేస్తారు, ఇతరుల దగ్గర తీసుకెళ్ళి చాలా చాలా ఇదిగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు తనకు తెలియకుండా అవునా ఇది నిజమా, అరే నీకు ఇలా అన్యాయం జరిగిందా, అట్లయితే సంఘానికి కూడా అంతే జరిగిద్ది అనుకుని ఏమైపోతారు, వాళ్ళు ఊపిలో పడిపోతారు. దాని ద్వారా ఏమైపోయింది, సంఘంలో కలతలు, భేదాలు, వర్గపూరులాగా వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే సంఘం విషయంలో ఎవరైనా సంఘాన్ని పాడు చేసిన ఎడల వాడు వారి కుటుంబాన్ని పాడు చేస్తా అన్నాడు. వారిని పాడు చేయను, వారి కుటుంబాన్ని పాడు చేయను. కాబట్టి సంఘాల్లో భేదాలు కల్పించే వారి విషయంలో మనం ఎలా ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే, పరిస్థితి ఎలా ఉంటారంటే, ఎవరికైనా ఒక పరిస్థితి జరిగింది, ఒక పొరపాటు జరిగింది, ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును బట్టి ఆ పొరపాటుని ఎలా సరిచేయాలని ఆలోచించాలా, లేకపోతే ఉన్నటువంటి సంఘాన్ని ఆ సంస్థను తీసేయాలని ఆలోచించాలా? ఒక పొరపాటు జరిగితే ఆ పొరపాటుకి కారణం ఏంటనే తెలుసుకోవాలి, పొరపాటుకి సంబంధించినటువంటి ఆలోచన ఏదో చేయాలి, కానీ సంస్థనే తీసేయాలనుకుంటారు ఒక్కొక్కళ్ళు తనకు జరిగినట్టు పొరపాటుని. అలానే భారతదేశంలో ఎవరికైనా ఒక సమస్య వచ్చింది, భారతదేశంలో ఎవరైనా ఒక తప్పు చేశారు, ఆ పొరపాటుని తీసేసేయాలా లేకపోతే భారతదేశాన్ని లేకుండా చేయాలా? భారతదేశాన్ని తీసేయాలనుకుంటే వాడు తీవ్రవాది అవుతాడు, ఉగ్రవాది అవుతాడు. చాలామంది ఇదే సంఘాన్ని తీసేయాలనుకుంటారు. అరే వీడు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లా, నన్ను సంఘంలో, చాలామంది సంఘంలో ఒక సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సరే ఆడ కుదరలేదు, నేను ఏడ కూడా కొనసాగుతున్నాను, ఏడా వర్దిలుతున్నాను అని అనుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ సంఘం పాడైపోవాలనుకోకూడదు, ఆ సంఘం నాశనం అయిపోవాలనుకోకూడదు, ఆ సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళాలని అనుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు. అట్టి లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటే భేదాలు కల్పించే వారి విషయంలో ఉంటాయి. కాబట్టి సంఘంలో భేదములు కల్పించే వారి విషయంలో ఎలా ఉండాలంటే మనం జాగరూకత ఉండాలి. అది లేకపోతే ఏమైతే విచ్ఛిన్నం అయిపోయింది. అట్ట కనిపెట్టుకొని లేవనుకో, ఎవరి మాటలు ఏంటంటే మనం తీసుకోలేం. ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అతను ఎందుకు ఎప్పుడు ఒకలాగా ఉండేవాడు ఇప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నాడు, లేచిన కానీ ఒకళ్ళ మీద ఎప్పుడు నేరారోపణే చేస్తున్నాడు, అతను నెగిటివ్సే చెబుతూ ఉన్నాడు, పాజిటివ్ అసలు ఏం చెప్పట్లేదు, ఈ ఆలోచనలకు వస్తాం మనం. కాబట్టి కనిపెట్టుకుని ఉండాలి. సంఘాల భేదాలు కల్పించే వారి విషయంలో మనం ఎప్పుడు కూడా జాగరూకుడే ఉండాలి. అలా ఉండమని దేవుడు చెప్పారు. వీటి అన్నిటి విషయంలో లేరండి, సార్థి సంఘంలో ఉన్నటువంటి వారు లేరు. ఆ చిన్న చిన్నగా ఏముందులే అనుకున్నారు, కొరుకు పుండేగా ఏముందులు అనుకుంటున్నారు. కాలు తీసిన తర్వాత తెలిసింది అమ్మ ఇది ముందుగానే జాగ్రత్త పడింటే బాగుండేది అని. వారు ఏ విషయంలో లోపంగా ఉన్నారు దేవుడు దాన్ని హైలైట్ చేసి చూపించాడు. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, మీరు కనిపెట్టుకొని ఉండట్లేదు, మీరు అశ్రద్ధగా ఉన్నారంటే దాని పరిణామం చాలా తీవ్రతలో ఉండిద్ది అనుభవించేటప్పుడు అని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇంకొక 2 మాట కూడా చూసుకుందాం. మనం ఇంకా సంఘంలో ఎలా ఉండాలంటే వేషధార విషయంలో కూడా జాగరూకుడే ఉండాలి. వేషధారులు, బైబిల్లో కొత్త నిబంధనలు వేషధారులు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఎవరో అంతే, శాస్త్రులు, పరిచయులు. ఒకసారి వచనం చదువుకుందాం మనం. సరే ఉందని వాళ్ళ గురించి విస్తారం వచ్చిన ఉన్నాయి చాలా. అయితే వేషధారుల విషయం మనం జాగ్రత్త లేవనుకో చాలా నష్టపోతాం. ఈ వేషధారులు ఎలా ఉంటారంటే సంత వీళ్ళు ఎలా చేస్తారు, సంత వీధులలో, బజారుల్లో వీళ్ళే భక్తి పరులు ఉన్నట్టు అక్కడే ప్రార్థన చేయటం, కానీ అది జీవితంలో కనపడదు వాళ్ళకి. ఎప్పుడు ఈ వేషధారులు ఎలా ఉంటుందంటే మనుషులకి కనపడవాలనని, మనుషులు మెప్పు పొందవాలనని చేస్తారే కానీ మనం చేస్తున్న పని దేవునికి ఇష్టమైందా కాదా, మనం క్రమంలో చేస్తున్నామా లేదా. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? శాస్త్రుల్ని, పరిచయుల్ని వాళ్ళ ఆధారం చేసుకొని ఇదిగో ఈ కుటుంబం బాగుపడింది, ఈ కుటుంబం దేవునికి విధేయులుగా జీవించారన్న కుటుంబం ఒక్కటైనా ఉందా? వాళ్ళని ఆధారం చేసుకుని జీవించినటువంటి కుటుంబాలు ఒక్కరు కూడా లేరు. వీళ్ళదంతా ఎలా ఉండిద్దంటే జనాలు హింసిస్తారు, మీరు అందులో భాగం ఇవ్వాలి, ఇందులో భాగం ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, స్థలాల్లో ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలి అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎందులో ఇస్తారో తెలుసా? చాలా చులకనమైన వాటిలో ఇస్తారు. జీలకర్ర, ఏంటిది పుదీనా, జీలకర్ర, వీటిలో ఏం చేస్తారు? భాగం తీస్తారు. భారమైన ఏమో ప్రజల మీద పెడతారు, చులకనైన తేలికైన ఏమో వీళ్ళు తీసుకుంటారు.
కాబట్టి వేషధారుల విషయంలో కూడా మనం చాలా కనిపెట్టుకుని ఉండాలి. వేషధారులు ఏం చేస్తారంటే తను మోసం చేసుకోరు, కానీ నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు కనపడగానే వాళ్ళ హావాపాలు అటువంటి తెలుసా? చాలా వినయంగా, బ్రదర్ వందనాలు బ్రదర్, ఏం బ్రదర్ బాగున్నా ఏం లేదు బ్రదర్, దేవుని దయ, దేవుని కృప, దేవుని చేత ఇలా ఉన్నానంట. మనం కూడా అతని విధేయతకి, అతను చూపించేటువంటి ఆ నటనకి మనం దాసోహులమే. అతనితో కూడా మనం కొనసాగామనుకో, ప్రయాణం కొనసాగించామనుకో, ముందు దేవుని దయ అయితే తర్వాత మనం గయ అవుతాం. ఏది? వేషధారులతో మనం సహవాసం చేస్తే వారికి నష్టం చేసుకోరు భౌతికంగా, పక్కన వరకు నష్టపరుస్తారు వాళ్ళు. కాబట్టి వేషధారు విషయం ఎలా ఉండాలి? జాగ్రత్తగా కలిగి ఉండాలి, లేకపోతే నష్టపోయేటువంటి అవకాశం మనకు ఉండిద్ది. కాబట్టి దేవుడు రక్షించే విషయం ఎలా ఉన్నాడు? మన పట్ల జాగరూకుడై ఉన్నాడు. అలానే మంచి చెడ్డలు ఎడిగే విషయంలో ఎలా ఉన్నాడు? మన పట్ల జాగరూకుడై ఉన్నాడు. దేవుని ప్రజలు మనం కూడా ఎలా ఉండాలి? ఆయన పట్ల ఎలా ఉండాలంటే జీవిత విధానం గురించి, మన జీవించే జీవితం గురించి ఎలా జాగ్రత్త కలిగి ఉండాలి, అబద్ధ బోధనల గురించి కనిపెట్టుకుని ఉండాలి, సంఘంలో భేదములు కల్పించే వారి విషయాన్ని కనిపెట్టుకుని ఉండాలి, వేషధారు విషయమై జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఇటు విషయాలు మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా ఒక 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. చివరిగా 2 మాటలు. అయితే మనం చేయవలసినవి వీటన్నిటి కనిపెట్టుకుని ఉంటున్నాం కదా. అయితే మనం చేయవలసినవి ఏంటి? మనం చేయవలసినవి ఈ కొనసాగించడానికి మనం ఏం చేయాలి? ఇవి కొనసాగించాలంటే మనం కొన్ని చేయాలి. అవి మన జీవితంలో ఉంటే వీటిని కొనసాగించగలుగుతాం. మన జీవితంలో అవి లేవనుకో, వీటిని కొనసాగించలేము అనమాట. ఏంటనేది చూద్దాం ఒకసారి. మార్కు సువార్త, లేకపోతే గలతీ 6:1 చూడండి. గలతీ 6:1, సహోదరులారా ఒకడు చిక్కుకొని ఎడల శోధనలో ప్రార్థించాలి. శోధనలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు సంఘంలో ఒక సహోదరుడు తప్పు చేస్తున్నాడు అనుకో, ఆ సంగతి నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిసి ఆ సహోదరుడికి నేను చెప్పలేదు అనుకో, బ్రదర్ నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, దాన్ని సరి చేసుకో అని ఆ సహోదరుడు చెప్పకుండా ఏముందిలే తన జీవితం తను పోతాడు, నాకేమైంది నేను అనుకున్నాను అనుకో, అదేమైందంటే తర్వాత ఏమైపోయిందంటే అదే తప్పు నేను చేయడానికి అది ధైర్యం అయింది. తను చేశాడుగా నేను కూడా చేస్తాలే అని. అందుకే కదా పౌలు గారు అంటారు, పులిసిన పిండి కొంతైనా ముద్దంతను పులి చేసిద్దంట. కాబట్టి ఆ పులిపిండిని మొదటే మనం తీసేసామనుకో, బ్రదర్ నువ్వు చేస్తాను తప్పు మాకు అన్నావు అనుకో, ఇతర వ్యక్తి ధైర్యం రాదు. ఆ విషయంలో నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వేమీ చెప్పలేదు అనుకో, అదే విషయం భవిష్యత్తులో నేను చేస్తా. ఎందుకు చేస్తా? ధైర్యం నాకు, అది తను ఎవరేం అనలేదు కాబట్టి నేను చేస్తా దాన్ని. అందుకే కాబట్టి పులిసిన పిండి కొద్దిగా ఏం చేసిద్ది? ముద్దంతను పులి చేసిద్ది. ప్రారంభంలోనే సహోదరి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇది తప్పు కదా, ఇది చేయకూడదు కదా, మానుకో దీన్ని అని ప్రేమపూర్వకం చెప్పామనుకో, తను మారే ఉంటే అవకాశం ఉండిద్ది. శోధనలో నుంచి మనం తనని తప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం శోధనలో ప్రార్థన చేయాలి. ఇంకోటి కూడా చూద్దాం అంతే. మీకా గ్రంథం 7:7 చూడండి. ఏడు అదంతా దేనికి సంబంధించిందంటే కనిపెట్టుకొని ఉంటాగానే అదంతా నిరీక్షణతో కలిగింది. మనం అందరం కూడా ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఇశ్రాయేలుకు ఒకటి చేశాడు. ఏంటి? కనాను దేశం అనేటువంటి ఇస్తాను వాగ్దానం చేశాడు. మనకేమి ఇచ్చాడు? సంఘాన్ని ఇచ్చాడు. మన నిరీక్షణ ఏమై ఉండాలి? పరలోకం అయి ఉండాలి. అట్టి సంఘంలో ఎవరు ప్రవేశించలేకపోయారు? మనం నేడున్నాడు సంఘంలో ఎవరు ప్రవేశించలేకపోయారు? ఆనాడు దూరదేశం నుంచి అంట ఇది ఆ పునాదులు గల పట్టణాన్ని అబ్రహాం గారు దూరం చూసి ఆ సంఘానికి వందనములు చేసి తన కాలాన్ని ఇదేశారు. అంటే అట్టి సంఘంలో కొనసాగాలనుకున్నటువంటి వారందరూ కూడా నిరీక్షణతో ఉండాలి. మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తా అన్నాడు. అటు నిరీక్షణ మన జీవితంలో కొనసాగించగలిగిన అయితే ఇది రోమిలికి రాసిన పత్రిక బాగా చదువుతాడు. ఇంకో మాట పౌలు గారు చాలా అర్థవంతంగా చదువుతాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:24 చూడండి.
24 పౌలు గారు దీనికి నిర్వచనం బాగా చెబుతాడు. ఎలయనగా రోమా 8:24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారు మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునా. కాబట్టి మనం ఒకదానికో నిరీక్షించే అవసరం లేదు. ఆల్రెడీ మన నిరీక్షణ ఏమై ఉంది? పరలోకం అయి ఉంది. ఆ నిరీక్షణ మనం మన జీవితాంతం కూడా దాన్ని కొనసాగించే వారమై ఉండాలన్నమాట. చివరితో ఇంకొకటి చూసుకుందాం. ఇంకొక మాట ద్వితీయోపదేశకం 4:9 మనం చదువుకున్నదే. జీవితకాలం అంతా జాగ్రత్తగా ఉండాలి. నాలుగు 9 ఒక్క మాట చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 4:9 అయితే నీవు జాగ్రత్త పడుము. చాలక్క. అయితే మనకి జీవితకాలం అంతా కూడా జాగ్రత్త ఉండాలి. మన పిల్లగాడు ఇంట్లో లేదా మన పిల్లగాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తా, బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తా ఒకనొక సందర్భంలో పడ్డాడు. కాలు చేయికి ప్యాచర్ అయింది. కనీసం 6 నెలలు లేకపోతే సంవత్సరం పాటు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైపోయిందంటే ఆరోగ్యం సెట్ అయిపోయింది. మునుపటి స్థితిలాగే తను ఉన్నాడు. మళ్ళీ యథావిధిగానే ప్రవర్తిస్తే అది జాగ్రత్త కలిగినట్ట లేదు. అలానే మనకు తెలుసో తెలియకో మన ఆస్తి, మన జీవితాల్లో కొంత డబ్బును మనం కోల్పోయాం. మన ఆస్తిని మనం కొంత కోల్పోయినప్పుడు తన అప్పు మొత్తం తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ స్థితిలోనికి వెళితే మన జాగ్రత్త పడినట్ట మన జీవితంలో. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం కొంత సొమ్ము కోల్పోయాం. మన జీవితంలో కొంత సొమ్ము కోల్పోయాం. కోల్పోయాని అనుకొని కొంత ప్రయాసపడి కొన్ని సంవత్సరాలు ఏం చేసుకున్నాం, అప్పులన్నీ తీర్చుకొని ఎప్పట్లాగే మళ్ళీ ఉన్నాం. అప్పులన్నీ తీరిన తర్వాత మళ్ళీ పాత జీవితం జోలికి వెళ్తే మన జీవితాంతం జాగ్రత్తగా ఉన్నట్టు కాదు. కాబట్టి జీవితకాలం అంతా మనం జాగ్రత్తగా ఉంటే వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. చివరి మాట ఇంకొకటే, ఎప్పుడు శ్యామన మనకి ఎప్పుడు తరచుగా చదివించే మాటే. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4:2 చాలక్క. కృతజ్ఞత గలవారై ఉండాలి. దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించేటట్టు ఉండాలన్నమాట. ఎట్టి విషయంలో దేవుడు నాకు కుమారత్వాన్ని ఇచ్చాడు, తన కుమారుడిగా నన్ను చేసుకున్నాడు, సంఘంలో నిలవబెట్టుకున్నాడు, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు అనేటువంటి కృతజ్ఞతా భావం మనం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి సంఘంలో. ఇవి మనం చేస్తే వీటిలో నిలబడతాం. అప్పుడు మనం మేలైంది ఏదో కీడైందో అనేది మనం పరిశీలిస్తాం. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామా? ఇప్పుడు మన జీవితంలో ఉన్నామా? మన అన్ని విషయాలు కనిపెట్టుకొని ఉంటున్నామా? మన జీవితంలో మనం చాలాసార్లు మనం చేసేటువంటి ప్రవర్తన విషయంలో మనం అప్పుడప్పుడు తొందరపడి మాట్లాడే భాష విషయంలో మన సహోదరులు వచ్చి మన కాడికి బ్రదర్ ఆ భాషా విధానం కొద్దిగా మార్చుకో అని చెప్పారనుకో, లేకపోతే వేసుకునే వస్త్రధారణ విషయమై బ్రదర్ నీ వస్త్రధారణ కొద్దిగా బాగలేదు బ్రదర్ కొద్దిగా మార్చుకో, బ్రదర్ నీ బిహేవియర్ బాగలేదు బ్రదర్ కొద్దిగా మార్చుకో అని ఇతరులు వచ్చి మనకు చెబుతున్నారంటే మనం మెరుగు కలిగి ఉన్నట్టేనా? మనం కనిపెట్టుకొని ఉన్నట్టేనా? కనిపెట్టుకొని లేవు, లోపంగా జీవిస్తున్నాం. కాబట్టి అట్టి లోపాలు మనందరం కూడా సరి చేసుకొని దేవునిలో ఎదగాలని, దేవుడు మన పట్ల జాగరూకుడిగా ఉన్నట్లుగా మనం కూడా ఎలా ఉండాలి? జాగరూకత కలిగి ఉండాలి, ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ